ఓకే, బాధితురాలు ఉదయం 9+ న్యూస్తో తన బాధను తన యొక్క భయాన్ని వెళ్ళగక్కింది. సో ఆ వీడియో ఒకసారి పీసీఆర్ ప్లే చేయండి. నేనున్న పరిస్థితి ఎలా ఉందంటే ఇవాళ నాకు కేసు ఉంది, నేను ఆ డేట్ ఉంది, వాళ్ళు నేను వెళ్ళాలి. నాకు పొద్దున్న నుంచి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఫాలో చేస్తారు. నేను ఇక్కడ పోలీస్ వాళ్ళ ఎవరో తెలీదు. నేను క్యాబ్ లో వచ్చాను. ఆ క్యాబ్ నంబర్ ఇక్కడ డ్రాప్ అవ్వగానే నా వీడియో తీసుకున్నారు సెల్ ఫోన్స్ లో. ఐ ఫీల్ ఐ మీన్ థ్రెట్ నౌ. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మీ వెంట పడుతున్నారని మేమైతే గమనిస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్ ఉంది? అసలు యాక్చువల్లీ మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. నేను అడిగింది నా కేసులో జస్టిస్ అండి. నేను అడిగింది ఎందుకు సస్పెండ్ చేయలేదు. ఆ సస్పెండ్ చేయకపోవడంతో జ్యుడిషియల్ సిస్టమ్ ని అన్ని నా కేసుని అంతా డామేజ్ చేస్తున్నారు. డేట్ల పైన డేట్లు. నా 4 years గా నడుస్తుంది కేసు. ముందరికి వెళ్ళనివ్వట్లేదు, ప్రెషర్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారని నేను మీనాక్షి గారికి చెప్పాను. ఏంటంటే ఆవిడ ఇన్ఛార్జ్ కదా అని ఆవిడ యాక్షన్ తీసుకోలేదు. సరే డిసిప్లినరీ యాక్షన్ ఆవిడ తీసుకునే అథారిటీ ఆవిడకు ఉంది, కనీసం చెప్పడానికన్నా ఉంది. ఆవిడ చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల జనాలు ఉన్నారు. ఐ డోంట్ నో, ఐ మీన్ ఎవరైతే చెప్పను. మీకు బెదిరించిన వాళ్ళు ఎవరు? నంబర్స్ నాకు ఎవరు కూడా తెలియదండి వాళ్ళు. బట్ నేను ఇప్పుడు కోర్టుకు వస్తున్నాను, సెల్ ఫోన్ పెట్టి వీడియోస్ తీసి వచ్చింది అది అని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏమైనా పోలీస్ ఆఫీసర్లను కలిసే ప్రయత్నం చేశారా? ఈ విధంగా నన్ను బెదిరిస్తున్నారు, ఈ కేసు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని. నేను వాళ్ళే నన్ను ఫాలో చేసినప్పుడు నేను ఎవరికి చెప్పండి. ఏదన్నా మీడియానే నాకు ఇప్పుడు సపోర్ట్ చేయాలి. ఓకే, అంటే అంటే మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలి చెప్పండి. అసలు పోలీసులు కూడా వెంబడిస్తున్నారు అంటున్నారు. కోర్టుకి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఓకే, నా కేసు నేను ఆగస్ట్ లో పెట్టా. నేను అప్పటి నుంచి ఎవరి జోలికి వెళ్ళలేదు. ఓన్లీ లీగల్ జస్టిస్ కోసమే చూస్తున్నాను. నన్ను అనవసరంగా రోడ్డు మీదకి లాగేశారు. ఇంకా దీన్ని దేశవ్యాప్తంగా చేసి నా లైఫ్ థ్రెట్ లో పెట్టారు అందరు కలిసి. ఓకే, ఇప్పుడు మీకు కోర్టు ఆవరణ రానికుండా అడ్డుకుంటున్నారా ఈ పోలీస్ సిబ్బంది ఎవరైనా? ఇండైరెక్ట్ గా అదే చేస్తున్నారు. నేను క్యాబ్ లో దిగంగానే ఈ నంబర్ ఈ క్యాబ్ లో వచ్చి దిగింది అని పోలీసు వాళ్ళు మాట్లాడుతుంది. నేనే విన్నాను. కోర్టు లోపల ఎంటర్ అది ఏంటి పార్కింగ్ దగ్గర. ఓకే, ఇంకా బయటకు వచ్చేసాను. నేను కోర్టు నుంచి జస్టిస్ అడుగుతున్నాను కదా. నేను ఏ లీడర్ల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా. 8 months నుంచి నేను నా తిప్పలు పడుతున్నాను. ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? మీతో పాటు మీ లాయర్ లేరమ్మా? లేదండి, లాయర్లు ఎవరు వస్తారు ముందరికి చెప్పండి? ఈ కేసులో ముందరికి వస్తారా? ఓకే, మీరే ఒంటరిగా పోరాటం చేస్తున్నారు అలా అయితే? అదేనండి, అందుకే నేను మీడియా సహాయం తీసుకోలేదు, లీడర్ సహాయం తీసుకోలేదు. నా మానాన్ని నన్ను బ్రతకనివ్వచ్చు కదా. ఓకే, మీడియా ఒకటే సపోర్ట్ చేస్తుంది మీకు? ఏంటి మీడియా ఒకటే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ కాంటాక్ట్ లో ఉన్నారు. నాకు ఇవాళ ఇప్పుడు లేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఫోటోల్లో అందులోకి. ఓకే, మీరేం కోరుకుంటున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఐ వాంట్ జస్టిస్ అండి. నా కేసుని ఎందుకు నీరు గారుస్తున్నారు? నా తప్పు మీరందరూ ఎన్నో నా మీద డిఫమేటరీ కమెంట్స్ చేశారు. నా మానాన్ని నేను చేస్తున్నాను కదా, నా ఫైట్ నేను చేసుకుంటున్నాను కదా. ఎవరిని నేను పబ్లిసిటీ చేస్తున్నాను? ఎవరిని ఇబ్బంది పెడుతున్నాను? నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు? ముందు నుంచి నా కేసు నీరు గార్చాలని చూస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఎందుకు పడుతున్నారు? ఓకే, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ స్టేట్ లో ప్రతిపక్షాలు ఎవరైనా కలిసారా మీరు? నేను ఎవరి జోలికి వెళ్ళలేదండి. నేను ఎందుకు వెళ్ళాలి? నాకు తెలుసు కోర్టు నుంచి నాకు ష్యూర్ గా జస్టిస్ వస్తుంది. నా దగ్గర యాంపుల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే కదా నేను కోర్టుని అప్రోచ్ అయ్యాను. ఓకే, కానీ ఈ ప్రతిపక్ష నాయకులు ఏమైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం ఏమైనా చేశారా తెలంగాణ స్టేట్ ప్రతిపక్ష నేతలు? ఎవరు కూడా నన్ను కాంటాక్ట్ చేయలేదు. నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వను కూడా. నాకెందుకండి? బికాజ్ ఐ నో లీగల్ గా నేను నా కేసు ఎంత వెయిట్ ఉంది ఎంత లేదు నాకు తెలుసు కదా. అందుకే కదా నా మీద ఇలా చేస్తున్నారు. నేను ఆల్రెడీ డీసీపీ గారికి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వమని 4 months బ్యాకే పెట్టా. 3 months అయిపోయింది. కమిషనర్ గారి దగ్గరకు వచ్చింది. అయినా సరే ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా. నేను మొన్నే ఆర్టీఐ కూడా పెట్టాను, ఎందుకు తీసుకోవట్లేదని. నేను ఏం చేయను చెప్పండి? నేను అలాగే వెళ్తున్నా లీగల్ గానే. కానీ నేను ఏ లీడర్ దగ్గరికి వెళ్తే
నా కేసు ఇన్ని రోజులు పెండింగ్ లో ఉండదు కదా. ఆ, ఇప్పుడు మీ కేసుకు సంబంధించింది రెండు పార్టీల మధ్య అయితే తీవ్రంగా గొడవకు అయితే దారి తీసింది. సో ఈ కేసు విషయం బయటకు ఎలా వచ్చింది? అసలు మీరు ఎవరు కాంటాక్ట్ కాలేదంటున్నారు, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వలేదు అంటున్నారు. ఏమంటే ఒక్క నిమిషం, నేను కోర్టు వీళ్ళకి నోటీసులు పంపించా లీడర్లకి. వాళ్ళ దగ్గర ఎవరు తీసుకుంటారో, కోర్టు ఏం నడుస్తుందో, ఎవరు ఏం చూస్తున్నారో నాకేం తెలుస్తుంది? కోర్ట్ ఈజ్ నాట్ మై హోమ్, రైట్? ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు, ఎవరైనా డీటెయిల్స్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఎలక్షన్ టైం. సో వాళ్ళు ఎవరు ఏం చేశారు? నాకు అలా చేయాలంటే ఆవిడ మీద కంప్లైంట్ పెట్టినప్పుడే నేను మీడియాకి ఇచ్చి నేను హైక్ అయ్యేదాన్ని కదా, నాకు చూసుకునేదాన్ని కదా, నేను పిలిచానని. నా ఉద్దేశం కాదు కదా, నాకు జస్టిస్ కావాలనేది కదా. నా ఒక్కదాన్ని ఇలా చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? అవునవునండి. కాంగ్రెస్ నుండి ఒక వర్గం మీకు సపోర్ట్ చేస్తుందని అయితే ఒక వాదన అయితే ఉంది, అది ఎంతవరకు నిజమండి? నాకు ఎవ్వరూ కాంటాక్ట్ లేదు, నా కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అలా ఉంటే నా కేసు ఇన్ని రోజులు పెండింగ్ ఉండదండి.